హాయ్ అమిగోస్, వెల్కమ్ టు రవి అమిగో. ఈ రోజు కూడా రోజులాగా రన్నింగ్కి వెళ్దామని అయితే స్టార్ట్ చేసి మా ఫ్రెండ్ బైక్ తీసుకుని వచ్చాడు. ఇంకా రోజు వెళ్ళేటట్టు ఆ నేచర్ నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతోటి షేర్ చేసుకుంటాను. మీకు అలా అందంగా సూర్యబాయి పలకరిస్తూ ఉంటే వెళ్తూనే ఉన్నాం. మాకు దారిలో ఒక చింటూ బ్రో కనిపించాడు. ఆ చింటూ బ్రో మా వెనకాలే వస్తున్నాడు అనమాట. వద్దురా చింటూ బ్రో, మా వెనకాల రాకురా, వెళ్ళిపోరా ప్లీజ్ అన్నా వినట్లేదు అనమాట. వెనకాల వస్తానే ఉన్నాడు అనమాట. నేను వస్తా, నీ వెనకాలే వస్తా, వస్తా నీ వెనక పాట పాడుతూనే వస్తున్నాడు అనమాట. మా ఫ్రెండ్ ఇంకేం తెలియక ఒక రాయి అనమాట. వెంటనే వెనకాల వెళ్ళిపోయాడు. ఇంకా ఈరోజు రన్నింగ్కి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ తీస్తూ తలనొప్పి వస్తుంది, ఒళ్ళంతా బద్ధకంగా ఉంది, ఈరోజు అవసరమా అని చెప్పేసి అనుకున్నాం అనమాట. మొత్తానికి రన్నింగ్ అయితే స్కిప్ చేసేసాం. ఇంకా మా స్పాట్కి వెళ్ళిపోయి రోజు చేసేదే చేసామన్నమాట. అదే మా కాలకృత్యాలు తీర్చుకున్నాం అనమాట. ఈ స్పాట్ అయిపోయాక ఇంకా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇంకో చింటూ బ్రో కనిపించాడు. దాని తర్వాత అలా ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళిపోతే చుట్టూ జీడి తోటలు కనిపించాయి. అలా నాకు పని నుండి అలా బయటికి వెళ్ళాను అనమాట. బైక్తో వెళ్తుంటే దారిలో నాకు పెట్రోల్ బంక్ కనిపించాయి. పెట్రోల్ బంక్ చూడగానే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఈ రోజు కూడా మళ్ళీ రేట్లు పెరిగాయి అనమాట, 90 పైసలు. ఇలా రేట్లు పెరిగిపోవడానికి కారణం ఏమంటారు, మా ట్రంప్ కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఇన్ని కాదు ఈడికి ముందు బాంబు లాగా దెంగ చేసి వాడికి కాదు వీడికి బాంబు లాగాదే. అలా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాక స్నానం చేసేసి గుడికి వెళ్ళాను అనమాట. మా ఊరు దేవత అమ్మవారికి ఎప్పుడు దండం పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం ఈ అమ్మవారు. అలా అక్కడ నుంచి నా వర్క్ స్పాట్కి అయితే వెళ్ళిపోయా. అక్కడికి వెళ్ళిపోయాక నా పని నేను చేసుకున్నా. మా ఫ్రెండ్ ఇంకా రాలేదు. నేను వచ్చి నా పని అయితే స్టార్ట్ చేశాను. కొంతసేపు పోజులు ఇచ్చా, అందుటికి బుట్టు పెట్టుకొని అందరికీ కనిపించాలని కొన్ని ఎక్స్ట్రాలు చేశా. దాని తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు, అందరం కలిపి వర్క్ అయితే స్టార్ట్ చేసాం. ఈ రోజు అయితే వర్క్ కొంచెం హెవీగా ఉండి తలనొప్పి కూడా బాగా వచ్చింది. కొంచెం అయ్యాక బయటకు వెళ్ళాం. మీకు పెట్రోల్ బంక్ పెట్రోల్ కొట్టుకోవడానికి వెళ్తే చూస్తే పెట్రోల్ 114 రూపాయలు ఉంది. చాలా భయం వేస్తుంది ఫ్యూచర్లో ఇంకెంత పెరిగిపోతుందని. అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ మంచి పాట వేశారు, మా ఫ్రెండ్ డ్యాన్స్ చేశాడు. సూపర్ మార్కెట్లో కందిపప్పు తీసుకున్నాం 2 కేజీలు. మేము కొన్నిదే ఎక్కువైతే దానికన్నా తినేది ఇంకా ఎక్కువ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే ఒక 1/2 కిలో తినేసి ఉంటాడు. అటు ఇటు చూస్తున్నాడు, ఎవరు చూస్తున్నారు లేదో చూడకపోవడం. మళ్ళీ పక్కకి వెళ్ళి జీడిపప్పు తీసుకోవడానికి ట్రై చేశాడు. బట్ ఆ జీడిపప్పు ప్యాకెట్ అయితే క్లోజ్ చేస్తుంది. ఏం చేయాలో తెలియక మళ్ళీ అక్కడ పెట్టేశాడు. కొంచెంసేపు అలాగే అక్కడే ఎంజాయ్ చేసి సిటీ మొత్తం తిరిగాము. నైట్ రైడ్ చాలా బాగుంది, చల్లగా గాలి వేసుకుంటూ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.